హలో! సాయి కృష్ణ. గుడ్ మార్నింగ్. ఆ! మిగతా వాళ్ళు ఇంకా జాయిన్ అవుతున్నారమ్మా క్లాస్‌కి? గుడ్ మార్నింగ్. ఇంకా జాయిన్ అవుతున్నారా క్లాస్‌కి? ఓకే. చెయ్యమ్మా ఒకసారి. లాస్ట్ క్లాస్‌కి ఎంతమందొచ్చారమ్మా సాయి కృష్ణ? హలో! ఇంకా జాయిన్ అవుతున్నారా? ఓకే. సో, మీన్‌వైల్ ఐ స్టార్ట్ ది క్లాస్. నేను ఎవరైనా జాయిన్ అవుతే మధ్యలో అడ్మిట్ చేద్దాం. ఒకసారి చెప్పండి. స్క్రీన్ షేర్ అవుతుందమ్మా? హలో! ఓకే. థాంక్ యూ. థాంక్ యూ అమ్మా సో మచ్. సో, already we started the fourth unit. In that, we discussed about comparison between tungsten lamp and fluorescent tube, and after that, we started the types of
lighting system, and after that we started the types of light like design light, direct lighting, indirect lighting, semi direct, semi indirect ఇవన్నీ చేసాం. తర్వాత డిజైన్ ఫ్యాక్టర్స్ లాస్ట్ క్లాస్‌లో నేర్చుకున్నాం. ఎస్పెషల్‌గా మనం లాస్ట్ క్లాస్‌లో నేర్చుకుంది వాట్ ఆర్ ది వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్వాల్వ్ ది డిజైనింగ్ ఆఫ్ ది లైట్నింగ్. లైట్నింగ్ స్కీమ్‌ని డిజైన్ చేయాలనుకుంటే మనము ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందనేది తెలుసుకున్నాం. ఏంటి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? ఇల్యూమినేషన్ లెవెల్ అనేది ఇంపార్టెంటు. అండ్ సైజ్ ఆఫ్ ది రూమ్ ఆర్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఆ 2 పారామీటర్స్ ఇంపార్టెంట్. అండ్ అవాయిడ్ గ్లేర్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్. ఎవరైతే అవాయిడ్ గ్లేర్ ఆన్ ది అబ్జర్వర్, మనకి ఏదైతే మనకి అబ్జర్వర్ చూస్తున్నారో తను హీ ఆర్ ఇట్ మే బి సీ, ఎవరైనా అవ్వచ్చు. ఆ అబ్జర్వర్‌కి గ్లేర్ ఎఫెక్ట్ అనేది ఐ మీద పడకుండా చూసుకునేలాగా మనం లైట్నింగ్ స్కీమ్ డిజైన్ చేస్తామని చెప్పుకున్నాం. దట్ మీన్స్ వేరియస్ ఫ్యాక్టర్స్, సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, సైజ్ ఆఫ్ ది రూమ్, ఇల్యూమినేషన్ లెవెల్. అండ్ సిమిలర్‌గా ఇల్యూమినేషన్ లెవెల్ ఎవరు డిసైడ్ చేస్తారు? బ్యాక్‌గ్రౌండ్‌కి, అబ్జర్వర్‌కి మధ్య కాంట్రాస్ట్ కలర్ ఎలా ఉంది అనేది కూడా ఇల్యూమినేషన్ లెవెల్ డిపెండ్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఒక ల్యాంప్ నుంచి ఎంత లైట్ అవుట్‌పుట్ వస్తుంది. ఓకేనా? ఒక ల్యాంప్ నుంచి ఎంత లైట్ అవుట్‌పుట్ వస్తుంది. వచ్చిన లైట్ అనేది అబ్జర్వర్ పడినప్పుడు ఆ అబ్జర్వర్ ఉన్న బ్యాక్‌గ్రౌండ్ కలర్‌కి కరెక్ట్‌గా ఏముంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వర్ వైట్‌గా ఉన్నాడు. బ్యాక్‌గ్రౌండ్ వైట్‌గా ఉందనుకోండి. మేబీ కనిపించకపోవచ్చు. మేబీ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్. సో దట్స్ వై బ్యాక్‌గ్రౌండ్ కలరు అండ్ అబ్జర్వర్ 2 కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఇల్యూమినేషన్ లెవెల్ డిసైడ్ చేయడానికి. అండ్ వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ ఎలా ఉంది? యుటిలైజేషన్ ఫ్యాక్టర్ ఎలా ఉంది? ఇవన్నీ కూడా మనం ఈ డిజైనింగ్ ఆఫ్ లైటింగ్ స్కీమ్‌లో నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్‌లో. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫ్యాక్టర్స్. ఇల్యూమినేషన్ లెవెల్, సైజ్ ఆఫ్ ది రూమ్ అండ్ మౌంటింగ్ హైట్ అండ్ స్పేసింగ్ ఆఫ్ ది ఫిట్టింగ్. హైట్ ఎంత డిస్టెన్స్‌లో ఉండాలి? ల్యాంప్ అనేది ఎంత హైట్‌లో ఉండాలి? ఒక్కొక్క ల్యాంప్‌కి ఒక రూమ్‌లో 4 ల్యాంప్‌లుంటే 123 రూమ్ అని చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్‌లో. మన క్లాస్ రూమ్ చెప్పుకున్నాం. ఒక 123 రూమ్‌లో 4 ల్యాంప్స్ ఉంటే ఆ 4 ల్యాంప్స్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి? ఆ 4 ల్యాంప్స్ గ్రౌండ్ నుంచి ఎంత హైట్‌లో ఉండాలి? ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తాయి. ఒక్కొక్క ల్యాంప్ ఎంత వాటేజ్ ఇస్తుంది? ఓకేనా? ఆ వచ్చిన వాటేజ్ అనేది 4 ల్యాంప్స్ ఉన్నాయనుకోండి. 4/20 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఒక్కొక్క ల్యాంప్ 20 ఇస్తుందనుకోండి. 4/20 80. This 80 watt is sufficient to illumination of entire 123 room or not. అంటే వచ్చిన ఆ 80 లుమెన్స్ అవుట్‌పుట్ అనేది టోటల్ ఒక్కొక్క ల్యాంప్ నుంచి 20 అనుకున్నాం కదమ్మా! టోటల్ 80 అవుతుంది. 4 ల్యాంప్స్ అనుకుంటే. ఆ 80 లుమెన్స్ అవుట్‌పుట్ అనేది 123 రూమ్‌ని ఇల్యుమినేట్ చేయడానికి సరిపోతుందా? లేదా? ఇవన్నీ కూడా ఇల్యూమినేషన్ లెవెల్ అంటాం. అది ఎలా తెలుస్తుంది? మనం 123 రూమ్ అంతా గోడంతా బ్లాక్‌గా ఉందనుకోండి. ఇల్యూమినేషన్ సరిపోదు. ఇంకా ఎక్కువ కావాలి. అంటే బ్యాక్‌గ్రౌండ్ కలరు, మన అబ్జర్వరు అది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ రూమ్ 123 రూమ్ అంతా బ్లాక్ గ్రౌండ్ ఉంది. నువ్వు బెంచ్ మీద బుక్ మీద రాస్తున్నావు. ఆ బుక్ కూడా కలర్ రెడ్ కలర్‌లో ఉందనుకోండి. మేబీ నీకు ఇల్యూమినేషన్ కనిపించదు. అంటే అబ్జర్వర్‌కి ఆ బ్యాక్‌గ్రౌండ్‌కి మధ్య కాంట్రాస్ట్ కలర్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఫ్యాక్టర్స్‌ని డిసైడ్ చేయడానికి. అదే విధంగా మనం ఎంత యుటిలైజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు 80 ఒక్కొక్క ల్యాంప్ నుంచి 20 వస్తుంది. 20 యుటిలైజ్ చేస్తున్నామా? లేదా సమ్ వాట్ వేస్ట్ అవుతుంది ఎక్కడైనా సరే. ఆ రిఫ్లెక్టర్స్ దగ్గర గాని, ఆ బల్బ్ చేసే ఫిట్టింగ్స్ దగ్గర గాని, హోల్డర్స్ అయి ఉంటాయి అక్కడ వేస్ట్ అయిపోతుంది కొంత పవర్ అనేది. దట్ మీన్స్ ఒక లైట్ అనేది అవుట్‌పుట్ వేస్ట్ అయిపోతుంది. ఫిలమెంట్ వల్ల గాని. సో, అలాగా మనకి ఎంతైనా వేస్ట్ అవుతుంది. అది యుటిలైజేషన్ ఫ్యాక్టర్. సిమిలర్‌లీ వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ ఒకటి. అండ్ మెయింటెనెన్స్ ఫ్యాక్టర్. ఇవన్నీ కూడా ఈ లైట్నింగ్ స్కీమ్‌ని డిసైడ్ చేస్తాయి. అందుకోసం మనకి ఆ డిజైన్ చేస్తున్నప్పుడు సిలబస్ కూడా ఫండమెంటల్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ అనే థర్డ్ యూనిట్‌లో పెట్టాడు. అంటే అక్కడ ఏం నేర్చుకుంటాం? ఫండమెంటల్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే డెఫినిషన్స్ నేర్చుకుంటాం. ఇల్యూమినేషన్ అంటే ఏంటి? క్యాండిలా పవర్ అంటే ఏంటి? స్టెరిడియన్ అంటే ఏంటి? లుమిన్స్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? లక్స్ అంటే ఏంటి? సాలిడ్ యాంగిల్ అంటే ఏంటి? ప్లేన్ యాంగిల్ అంటే ఏంటి? వాట్ ఆర్ ది లాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఇల్యూమినేషన్? ఇన్వర్స్ స్క్వేర్ లా, కొసైన్ లా, లంబర్ట్స్ కొసైన్ లా ఇలన్నీ నేర్చుకున్నాం స్టార్టింగ్‌లో యూనిట్ 3లో. ఓకేనా? ఆ లాస్‌ని మనం ప్రాక్టికల్‌గా డిజైనింగ్‌కి అప్లై చేస్తుంటాం అన్నమాట. అది ఫోర్త్ యూనిట్. నౌ ఇంకా స్ట్రీట్ లైటింగ్ ఉంది. మనకి ఫ్లడ్ లైటింగ్. ఈ 2 లైటింగ్, ఎల్ఈడీ లైటింగ్ 3 లైటింగ్స్ ఉంటాయమ్మా. స్ట్రీట్ లైటింగ్, ఫ్లడ్ లైటింగ్ అండ్ ఎల్ఈడీ లైటింగ్. ఈ 3 లైటింగ్స్ నేర్చుకుంటే మనకి ఫోర్త్ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, నౌ సాల్వ్ ది ప్రాబ్లమ్స్. ఆఫ్టర్ దట్ గో విత్ ది స్ట్రీట్ లైటింగ్ కొంచెం నేర్చుకుందాం. ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేద్దాం. మీరు మధ్యలో క్లాసెస్‌కి రోజు అటెండ్ అవ్వకపోతే ఏం అర్థమవుదమ్మా. యుటిలైజేషన్ కూడా కష్టంగానే అనిపిస్తది. ఓకేనా? మీరు డైలీ ఫాలో అవుతేనే యుటిలైజేషన్ సబ్జెక్ట్ అర్థమవుతుంది. థియరీయే. ఐ యాక్సెప్టెడ్ దిస్ పాయింట్. బట్ థియరీతో పాటు అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు. ఒకదానికి ఒకటి లింక్ అప్ ఉంటుంది యుటిలైజేషన్ సబ్జెక్ట్‌లో. మీరు నిన్న క్లాస్ విని ఈరోజు మధ్యలో వస్తే మాత్రం ఎవరికీ అర్థం అవ్వదు. అది కొంచెం చూసుకోండి.
సో ఇంకా అడ్మిట్ అవ్వడం కన్నా ఏమైనా వెయిట్ చేస్తున్నారా? అడ్మిట్ చేయాలా చూడండి. క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. హలో. అడ్మిట్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తే చెప్పండి. అదర్వైజ్ ఐ విల్ స్టార్ట్ ది క్లాస్. ఓకే. సో హియర్ ఇక ప్రాబ్లం చూడండి. ఏ రూమ్ హ్యావింగ్ 20 into 10 meters. ఒక రూమ్ ఉందంట. ఎంత? 20 and 10. ఇది 20, ఇది 10 ఉంది. ఈజ్ illuminated by 60 watt incandescent lamps of lumens output of 1600 lumens. అంటే 20 into 10 అనే సైజ్ ఉన్న ఒక రూము. ఈచ్ ల్యాంప్ సైజ్ ఎంత అంటున్నాడు? 60 వాట్స్. watts. Is it clear, all of you? Is it my voice is audible? వాయిస్ వినపడుతుందమ్మా? హలో. 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 వాయిస్ వినపడుతుందా మూర్తి? సుభాష్? ఓకే. ఓకే. మధ్యలో డిస్కనెక్ట్ అవుతుంది. నువ్వేనా స్క్రీన్ షేర్ చేస్తున్నావా సుబ్రహ్మణ్యం? ఏం లేదు కదా? హలో. సో ఇప్పుడు చూడండి అమ్మా, కనిపిస్తుందా స్క్రీను? హలో. Is it screen is visible, all of you? ఓకే. ఓకే. ఇప్పుడు ఓకేనా? ఓకేనా మనకి? నీవు సుబ్రహ్మణ్యం నీదేనా స్క్రీన్ షేర్ ఏమైనా ఆన్ చేసి ఉందామా చూడు నీది. నీ ఫోటో ఇందాక వచ్చింది కదా మాకు. మేబీ అందుకు డిస్కనెక్ట్ అయిపోతుంది ఒకసారి. ఓకే. రూమ్ ఎంత సైజ్ ఉందమ్మా? 20 into 10 అనే సైజ్ ఉంది. ఈ రూమ్‌లో ఒక్కొక్క ఈచ్ ల్యాంప్ యొక్క వాటేజ్ 60 వాట్స్. మొత్తం అన్ని ల్యాంప్స్ కలిపి ఎన్ని ల్యాంప్స్ ఉన్నాయో తెలీదు మనకు. అదే క్వెషన్. ఎన్ని ల్యాంప్స్ ఉన్నాయో తెలీదంట. బట్ అన్ని ల్యాంప్స్ దగ్గర నుంచి వచ్చే అవుట్‌పుట్ ఎంత? 1600 లూమెన్స్. అంటే ఒక లైట్, ఆర్టిఫిషియల్ లైట్ నుంచి ఇక్కడ వచ్చేది. ఏ లైట్ నుంచి ఏమన్నా ఆర్టిఫిషియల్, నేచురల్ ఏ లైట్ అయినా సరే మనకి లూమెన్స్‌లో కొలుస్తాం యూనిట్స్. ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ లూమెన్స్. సో 1600 వాట్స్ వస్తుందంట. సారీ లూమెన్స్ వస్తుందంట అవుట్‌పుట్. ఈచ్ హ్యావింగ్ 60 వాట్స్. అయితే ఎన్ని ల్యాంప్స్ కావాలి అనేది క్వెషనింగ్ అన్నమాట. హియర్ ఇంకా ఏమి ఇచ్చాడు డేటా దీంతో పాటు? ద యావరేజ్ ఇల్యూమినేషన్ రిక్వైర్డ్ అట్ ది వర్క్ ప్లేస్ ఈజ్ 300 లక్స్. సో మనకి యావరేజ్ ఇల్యూమినేషన్ ఇచ్చాడు 300 లక్స్. అంటే 5 వాల్యూ ఇచ్చాడు. లాస్ట్ యూనిట్లో తెలుస్తాము యూనిట్లన్నీ. ఓకేనా?
కాలిక్యులేట్ ది నంబర్ ఆఫ్ ల్యాంప్స్ రిక్వైర్డ్ టు బి ఫిట్టెడ్ ఇన్ ది రూమ్. అంటే 20x10 అనే సైజ్ ఆఫ్ రూమ్‌లో ఈచ్ ల్యాంప్ 60 వాటేజ్ అనుకుంటే టోటల్ 1600 లుమెన్స్ రావాలనుకున్నప్పుడు ఎన్ని ల్యాంప్స్ ఫిట్ చేస్తావు? ఒక్కొక్క ల్యాంప్ నుంచి ఎంతొస్తుందో తెలీదు. బట్ వర్క్ ప్లేస్ మీద అంటే వర్క్ ప్లేస్ అంటే మనం ఏదైతే సర్ఫేస్ అనుకుంటున్నామో, ఏదైతే రూమ్ చూద్దాం అనుకుంటున్నామో, ఆ రూమ్ వర్క్ ప్లేస్ అవుతుంది. అక్కడ పడే ఫ్లక్స్ ఎంత మొత్తం 300 లక్స్ అవుతుంది. అంటే లక్స్ అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లైట్ ఇక్కడ. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ రేడియేటెడ్ ఎనర్జీ. ఆ లైట్ నుంచి వచ్చే ఒక్కొక్క ల్యాంప్ నుంచి వచ్చే రేడియేటెడ్ ఎనర్జీ లక్స్‌లో ఉంటుంది ఇక్కడ యూనిట్స్. ఎంత వస్తుంది? 300 లక్స్. వస్తే మనకి ఎన్ని లైట్స్ కావాలి? దీంతో పాటు అడిషనల్‌గా డేటా ఏమి ఇచ్చాడు? యుటిలైజేషన్ ఫ్యాక్టర్ అండ్ డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ డీఎఫ్ ఇచ్చాడు. సో, యుటిలైజేషన్ ఫ్యాక్టర్ అండ్ డిప్రిషియేషన్ ఫ్యాక్టర్. యుటిలైజేషన్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడు? 0.5 ఇచ్చాడు. డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ 1 ఇచ్చాడు. డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ 1 ఇచ్చాడు. సో, హియర్ ద గివెన్ డేటా ఫస్ట్ ఏరియా. ఇప్పుడు ఏం లేదు, ఒక రూమ్ ఉంది. ఈ రూమ్‌లో ఎన్ని లైట్స్ కావాలి అన్నాడు. మొత్తం అవుట్‌పుట్ ఇచ్చేసాడు. ఇంత అవుట్‌పుట్ వస్తే మనకు కనిపిస్తుంది అన్నాడు. అంటే 600 లుమెన్స్ ఉంటేనే మనకు ఆ రూమ్ 123 రూమ్ క్లాస్ రూమ్ అనుకున్నాం కదా! మనం 123 రూమ్ క్లాస్ రూమ్ సైజ్ 20x10 అనుకున్నామండి. ఆ 20x10 అనే రూమ్‌లో మన 123 రూమ్‌లో నేను చెప్పిన క్లాస్ కానీ, మీరు రాస్తున్న నోట్స్ కానీ మీకు కనిపించాలనుకున్నప్పుడు అటువంటి కేస్‌లో 600 లుమెన్స్ కావాలి. ఆ లైట్ మీకు కనిపించడానికి అబ్జర్వర్ అంటే నేను మీకు అవుతాను. క్లాస్ చెప్తున్నప్పుడు క్లాస్ టీచర్ అబ్జర్వర్ అవుతారు. ఆబ్జెక్ట్ బోర్డ్ మీద కనిపించేది అవుతుంది. సో, అది బోర్డ్ మీద నేను రాసేది కనిపించాలంటే అబ్జర్వర్ మీరవుతారప్పుడు. లేదా నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు క్లాస్ టీచర్ మీకు అబ్జర్వర్ అవుతారు. సో, అలా కనిపించడానికి 1600 లుమెన్స్ కావాలన్నమాట. ఆ 1600 లుమెన్స్ కావాలనుకున్నప్పుడు, అవుట్‌పుట్ కావాలన్నప్పుడు ఎన్ని ల్యాంప్స్ కనెక్ట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఏరియా అంతా మొత్తం టోటల్ ఏరియా అంతా రూము 20x10 మీటర్స్ అంటే 200 మీటర్ స్క్వేర్ అవుతుంది. 200 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ టోటల్ లుమెన్స్ ఎంత రిక్వైర్డ్? E ఈజ్ ఈక్వల్ టు 300 లక్స్. టోటల్ లుమెన్స్ ఎంతమ్మా? 300 లక్స్. ద వాటేజ్ ఆఫ్ ఈచ్ ల్యాంప్ ఎంత? 60 వాట్స్. ఈచ్ ల్యాంప్ 60 వాట్స్. యుటిలైజేషన్ ఫ్యాక్టర్ ఎంత? 0.5. డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ 1. యుటిలైజేషన్ ఫ్యాక్టర్ 0.5 అండ్ డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ 1 వచ్చింది. అండ్ లుమెన్స్ అవుట్‌పుట్ టోటల్ అన్ని ల్యాంప్స్ నుంచి ఒక్కొక్క ల్యాంప్ 60 వాటేజ్ అంట. ఎన్నున్నాయో తెలీదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 460 వాట్స్ బల్బులు ఉన్నాయనుకోండి ల్యాంప్స్. ఆ 460 వాట్స్ ల్యాంప్స్ నుంచి వచ్చే అవుట్‌పుట్ ఎంతంట మనకి? 1600 అంట. 1600 లుమెన్స్. ఓకేనా? అంటే 4 అనుకుంటే 1600/4 అంటే యావరేజ్ ఎంత అవుతుంది? ఈచ్ ల్యాంప్ 400 లుమెన్స్ అవుట్‌పుట్ ఇస్తుంది అనుకోవచ్చు. అంటే 4 ఉంటే. అలా 8 ఉన్నాయో 10 ఉన్నాయో తెలీదు. అదే మనం కాలిక్యులేట్ చేయమన్నాడు. సో, మనకి ఫార్ములా ఏంటంటే జనరల్‌గా మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి 1 డిప్రిషియేషన్ ఫ్యాక్టర్. ఎగ్జామ్‌లో డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ ఇస్తాడు లేదా మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ అనేది ఇస్తుంటాడు జనరల్‌గా. సో, మనకి మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా డిప్రిషియేషన్ ఫ్యాక్టర్‌కి ఆపోజిట్‌లో ఉంటుందన్నమాట. డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా లైఫ్ స్పాన్ పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది వాల్యూ. సో, మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 డిప్రిషియేషన్ ఫ్యాక్టర్. యూనిట్ 3లో చెప్పానన్నమాట. డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? యుటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? వేస్ట్ లేట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అన్నీ చెప్పాను అక్కడ. సో, మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 డిప్రిషియేషన్ ఫ్యాక్టర్. డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడమ్మా? 1. 1/1 అంటే 1. సో, మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ ఆల్సో హియర్ 1 అన్‌ఫార్చునేట్‌లీ. సమ్‌టైమ్స్ 0.9 ఇచ్చాడనుకోండి 1/0.9 వాల్యూ అవుతుందన్నమాట మెయింటెనెన్స్ ఫ్యాక్టర్. బట్ దే విల్ ఆస్క్ ది క్వెషన్ ఏమడుగుతున్నాడు ఇక్కడ హియర్ వాట్ ఈజ్ దే రిక్వైర్డ్? ఏం కావాలి వీళ్ళకి? ఈ క్వెషన్‌లో మనకి నంబర్ ఆఫ్ ల్యాంప్స్ కావాలి. అంటే ఈ రూమ్‌లో ఇంత సైజ్ రూమ్‌లో ఎన్ని ల్యాంప్స్ కావాలి అనేది ఇంపార్టెంట్ అన్నమాట. 20x10 సైజులో. సో, దెన్ ఫార్ములా ఈజ్ N ఈజ్ ఈక్వల్ టు E, దట్ ఈస్ ద టోటల్ ఇల్యూమినేషన్ రిక్వైర్డ్ ఇంటూ ఏరియా ఆఫ్ ది ఇల్యూమినేషన్ ఇంటూ 5. 5 అంటే టోటల్ లుమెన్స్ అవుట్‌పుట్. ఒక్కొక్క ల్యాంప్ నుంచి వచ్చే అవుట్‌పుట్ ఇది. ఇది 300 లక్స్ E. ఇది ఇంటూ A బై 5 ఇంటూ యుటిలైజేషన్ ఫ్యాక్టర్ ఇంటూ మెయింటెనెన్స్ ఫ్యాక్టర్. The formula is here E into A by 5 into utilization factor into maintenance factor. A అంటే ఏరియా టు బి ఇల్యూమినేటెడ్ ఎంత? 200. E అంటే ఏంటి? టోటల్ ఇల్యూమినేషన్ రిక్వైర్డ్. ఇల్యూమినేషన్ ఎంత కావాలి? టోటల్ 300. వర్క్ ప్లేస్‌కి 300 లక్స్ కావాలి 300. బై 5 అంటే అన్ని ల్యాంపుల నుంచి వచ్చే అవుట్‌పుట్. ఒక్కొక్క ల్యాంప్ నుంచి 400 లుమెన్స్ వస్తుందనుకోండి. 400 into 4 అనుకోండి ఎగ్జాంపుల్ ల్యాంప్‌లో 1600 లుమెన్స్ అవుతుంది. ఇంటూ
యుటిలైజేషన్ ఫ్యాక్టర్ 1, మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ 1 ఉంది, యుటిలైజేషన్ ఫ్యాక్టర్ 0.5 ఉంది. సో 0.5 into 1, therefore number of lamps is 7.5 lamps, నియర్లీ 8 lamps. అంటే 8 lamps తీసుకుంటే మనకు 1600 లూమెన్స్ అవుట్పుట్ వస్తుంది అనమాట. అంటే మనకి ఎంత, ఈచ్ ల్యాంప్ 200 లూమెన్స్ ఇస్తుంది అవుట్పుట్ నియర్లీగా. ఓకే, అంటే ఒక్కొక్క ల్యాంప్ 60 వాటేజ్ ల్యాంప్స్ 8 ల్యాంప్స్ తీసుకుంటాం. 60 వాటేజ్ ల్యాంప్స్ మన రూమ్లో 123 రూమ్ అనే రూమ్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సైజు, ఆ 123 రూమ్లో 8 ల్యాంప్స్ తీసుకుంటే ఒక్కొక్క ల్యాంప్ 60 వాటేజ్ దాని ల్యాంప్ ఒక రేటింగ్, ఒక్కొక్క ల్యాంప్ నుంచి వచ్చే అవుట్పుట్ 200 లూమెన్స్. ఓకేనా? సో 8 into 200 1600 వాట్స్. అలా నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అర్థమైందమ్మా? హలో హలో మూర్తి అండ్ అదర్స్, కోటి, మంగ, సుభాష్, సాయి కృష్ణ, సురేంద్ర, గణేష్, భానుప్రకాష్. ఓకే చూడండి అమ్మా ఒకసారి వినండి. ఓకేనా? ద నెక్స్ట్ వన్ ఈజ్ ద సేమ్ ప్రాబ్లం రిలేటెడ్ టు దిట్ వన్. ఈ ప్రాబ్లం కూడా చూడండి. ద ఫ్రంట్ ఆఫ్ ఎ బిల్డింగ్ 35 into 18 meters ఈజ్ ఇల్యూమినేటెడ్ బై 15 ల్యాంప్స్. అంటే ఇప్పుడు ఇంకో రూమ్ తీసుకుంటున్నాడు, ఆ సైజ్ అంతా 35, 18, బట్ ఎన్ని ల్యాంప్స్ 15 ఇచ్చేసాడు. అంటే రూమ్ సైజ్ ఇచ్చేసాడు, రూమ్లో ఎన్ని ల్యాంప్స్ పడతా కూడా ఇచ్చాడు, బట్ రూమ్లో ఫ్లో ఎంత ఇల్యూమినేషన్ తెలియదు, లూమెన్స్ అవుట్పుట్ అవన్నీ అడుగుతున్నాడు. ఇక్కడ రివర్స్లో అడుగుతున్నాడు, ఇన్ని ల్యాంప్స్ ఉన్నాయంటే ఇంత రూమ్ సైజ్ ఉందంట, బట్ అన్ని ల్యాంప్స్ కలిపి ఎంత లూమెన్స్ అవుట్పుట్ వస్తుంది, ఎంత లైట్ వస్తుంది అనేది అడుగుతున్నాడు అన్నమాట. ఇక్కడ ద వాటేజ్ ఆఫ్ ఈచ్ ల్యాంప్ అంటే 15 ల్యాంప్స్ అనుకుంటే ఈచ్ ల్యాంప్ యొక్క వాటేజ్ 15 అనమాట. సో 80 అనమాట. అంటే 80 వాట్స్ ల్యాంప్స్ 15 తీసుకున్నాడు ఇక్కడ. 35 into 18 అనే రూమ్కి సైజ్కి. సో మనం ఆ ల్యాంప్లకు సమ్ యూనిఫామ్గా ఉండేలాగా అరేంజ్ చేసుకున్నాం అనమాట. అంటే యూనిఫామ్గా ఉండేది ఏంటంటే ఏంటి, పక్క పక్కన ఉండవు, సమ్ ఒక ప్యాటర్న్, స్పెసిఫిక్ ప్యాటర్న్, ఒక సమ్ డిస్టెన్స్ ఉంటుంది. ల్యాంప్కి 15 ల్యాంప్స్ ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క ల్యాంప్కి 2 meters తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 10 into 20 meters. అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క ల్యాంప్కి 2 meters డిస్టెన్స్ మెయింటైన్ చేసుకున్నాడు అనమాట. సో అజ్యూమింగ్ ఏ లూమినస్ ఎఫిషియన్సీ ఆఫ్ 20 lumens per watt, అంటే లూమెన్స్ అవుట్పుట్ ఎఫిషియన్సీ ఇస్తున్నాడు 20 lumens per watt. ఒక వాటేజ్కి మనకి 20 lumens అవుట్పుట్ వస్తుంది. వాట్ ఈస్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది ల్యాంప్? ల్యాంప్ యొక్క ఎఫిషియన్సీ అంటే మనం ఏం చేస్తాం జనరల్గా, ల్యాంప్ అవుట్పుట్ బై ఎలక్ట్రికల్ ఇన్పుట్, అదే వాటేజ్. ల్యాంప్ అవుట్పుట్ ఏంటి మనకి లూమెన్స్లో ఉంటుంది, ల్యాంప్ ఇన్పుట్ ఏంటి ఎలక్ట్రికల్ సప్లై, అందుకే వాటేజ్లో ఉంటుంది. అందుకే యూనిట్స్ లూమెన్స్ పర్ వాట్ ల్యాంప్ ఎఫిషియన్సీ అంటే. అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ యూటిలైజేషన్ అంటే యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఎంతమ్మా, 0.8. సమ్ టైమ్ పర్సంటేజ్లో ఇస్తాడు, 80% అన్నా 0.8. ద వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ అంటే 1.25 ఉంటుంది. డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ అంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ 0.9 ఉంది. డిటర్మైన్ ది ఇల్యూమినేషన్ ఆన్ ది సర్ఫేస్ అంటే ఇల్యూమినేషన్ ఆన్ ది సర్ఫేస్ అంటే ఈ కావాలి. లూమెన్స్ ఇంటెన్సిటీ అంటే ఐఎమ్మ. ఒకసారి చూసుకోండి డెఫినేషన్స్, ఫండమెంటల్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే థర్డ్ యూనిట్ అదే. ఈ అంటే ఇల్యూమినేషన్ రిక్వైర్డ్. ఓకేనా? ఐ అంటే లూమెన్స్ ఇంటెన్సిటీ అంటారు, ఐ అంటే లూమెన్స్ ఇంటెన్సిటీ. 5 అంటే టోటల్ లూమెన్స్ రిక్వైర్డ్ 5 అంటే. ఓకే, ఇక్కడ చూడండి ఏరియా ఎంత ఇచ్చాడు, 35 into 18. 35 into 18 అంటే ఎంత, 630. అంటే డైరెక్ట్గా మీరు ప్రాబ్లం చెయ్యొచ్చు, నేను ఇంకా ఆన్సర్స్ కూడా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం, మీరు క్రాస్ చెక్ చేసుకుని కావాలి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ ఎన్ని ఇచ్చాడమ్మా, 15 ఇచ్చాడు. ఈచ్ ల్యాంప్ యొక్క సైజ్ ఎంతమ్మా, 80 watts. యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఎంత, 0.8. డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ ఎంత, 0.9. ల్యాంప్ ఎఫిషియన్సీ ఎంత, 20 lumens per watt. పర్ వాట్కి 20 lumens ఇస్తుంది అనమాట. వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ అంతా 1.25. దెన్ వాట్ ఈజ్ హీ రిక్వైర్డ్, హీ ఆర్ షీ రిక్వైర్డ్ ఈ. ఏం కావాలంటే వాళ్ళకి ఇల్యూమినేషన్ రిక్వైర్డ్. దేర్ఫోర్ మామూలుగా ఫార్ములా ఏంటి మనకి, ఫార్ములా ఏంటి ఇక్కడ, సో దిస్ ఇస్ ద ఫార్ములా. n is equal to number of lamps is equal to a area into re into depreciation factor into waste light factor by utilization factor into efficiency of the lamp into wattage of each lamp. ఇంతకుముందు ఇలాంటి ఫార్ములా ఇదే రాసాం, a into e by
యూఎఫ్ ఇంటూ ఎంఎఫ్ రాసాం. బట్ ఎంఎఫ్ ఇవ్వలేదు, ఇక్కడ మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ ఇవ్వలేదు, డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ ఇచ్చాడు కాబట్టి డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ అంటే ఏమవుతుంది, 1/ఎంఎఫ్ అవుతుంది. అందుకోసం డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ పైకి వెళ్ళిపోయింది. నార్మల్గా అయితే మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ ఇస్తే కింద వస్తుంది డినామినేటర్లో, డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ ఇస్తే పైకి తీసుకెళ్ళి ఏ ఇంటూ ఈ ఇంటూ డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ ఇంటూ వేస్ట్ లేట్ ఫ్యాక్టర్ ఇస్తే తీసుకుంటాం, లేకపోతే నెగ్లెక్టెడ్ తీసుకో. వాటేజ్ ఆఫ్ ఈచ్ ల్యాంప్ ఇస్తే తీసుకుంటాం, లేకపోతే తీసేయచ్చు. ఓకే, సో ఏరియా ఎంత 63, ఈ అంట తెలియదు, అదే డిటర్మైన్ చేయాలి. డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ ఎంత 0.9, ఓకే. వేస్ట్ లేట్ ఫ్యాక్టర్ ఎంత 1.2. సో ఈ ఫ్యాక్టర్స్ నుంచి మీకు ఒకటి అర్థమై ఉంటుంది. డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ కానీ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ కానీ మ్యాక్సిమం కేసెస్లో 1 కన్నా తక్కువ ఉంటాయి, బట్ 1 or 1 కన్నా తక్కువ ఉంటాయి. బట్ వేస్ట్ లేట్ ఫ్యాక్టర్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. ఇట్ షుడ్ బి నోటెడ్ పాయింట్. సో ఇదే ఆన్లైన్ ఎగ్జామ్లో అడుగుతాడు, వేస్ట్ లేట్ ఫ్యాక్టర్ అనేది జనరల్గా 1 కన్నా ఎక్కువ ఉంటుంది. సో అది చూసుకోండి ఒకసారి. సో హియర్ అకార్డింగ్ దిస్ ప్రాబ్లమ్ హియర్ n is equal to 15 given and area అంటే ఆ 630 మీటర్స్ స్క్వేర్ ఫీట్స్ ఉన్న రూమ్లో ఎంత ఇల్యూమినేషన్ కావాలి, ఈ ఇంటూ 1.25 ఇంటూ వేస్ట్ లేట్ ఫ్యాక్టర్ 0.9 బై యూటిలైజేషన్ ఫ్యాక్టర్ 0.8. యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడమ్మా 0.8 ఇంటూ ల్యాంప్ ఎఫిషియన్సీ ఎంత 20 ఇంటూ వాటేజ్ ఆఫ్ ఈచ్ ల్యాంప్ ఎంత 80. బికాస్ ఆఫ్ లుమెన్స్ పర్ వాట్ అన్నాడు కాబట్టి 20 ఇంటూ 80 చేస్తున్నాం. ఓకే, లుమెన్స్ ఎఫిషియన్సీ అంటే ఫార్ములా లుమెన్స్ పర్ వాట్ కాబట్టి ఈచ్ వాటేజ్ అంతా 80. ఇందాక ఆ కాన్సెప్ట్ లేదు కాబట్టి ఇంతకు ముందు ప్రాబ్లంలో డినామినేటర్లో ఇంటూ అక్కడ ఇచ్చిన వాటేజ్ 60 వాట్స్ చేయలేదు, ఎందుకంటే ఎఫిషియన్సీ ఇవ్వలేదు కాబట్టి. అక్కడ ఇస్తే మాత్రం 20 ఇంటూ 80 ఇక్కడ చేసినట్టు అక్కడ కూడా 10 లుమెన్స్ పర్ వాట్ ఇచ్చాడు అనుకోండి, 10 ఇంటూ 60 అని చేయాలి. ముందు ప్రాబ్లంలో 60 వాటేజ్ అని మెన్షన్ చేశాడు కదమ్మా, అలా 60 వాట్స్ అని మెన్షన్ చేస్తే ఎఫిషియన్సీ 10 ఇచ్చాడు అనుకోండి, 10 ఇంటూ 60 చేస్తాం. అది లేదు కాబట్టి మనం అక్కడ వాటేజ్ మల్టిప్లికేషన్ చేయలేదు. ఓకే, దెన్ వాట్ ఈజ్ ఈ హియర్ 27.06 లక్స్ లూమెన్స్ పర్ మీటర్ స్క్వేర్. ఈకి యూనిట్స్ ఏంటి లూమెన్స్ పర్ మీటర్ స్క్వేర్, అదర్వైజ్ లక్స్ అని కూడా చెప్తారు. దిస్ ఇస్ ద యూనిట్స్, ఈకి యూనిట్స్ లక్స్, అది గుర్తుపెట్టుకోండి, అలాంటివి ఆన్లైన్లో అడుగుతారు. సో దిస్ ఇస్ ద సెకండ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. చూడడానికి సిమిలర్గా ఉంటాయి. ట్విస్ట్ చూడండి, మెయిన్ ఫార్ములా మాత్రం ఇదే, మెయిన్ బేసికల్ ఫార్ములా. దీన్నే ఇస్తే వేస్ట్ లేట్ ఫ్యాక్టర్ ఇస్తే రాసుకుంటాం, ఎఫిషియన్సీ ఇస్తే చేస్తాం, లేకపోతే తీసేస్తాం. మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ ఇస్తే మాత్రం డిఎఫ్ ఉండదు, ఇక్కడ పైన న్యూమినేటర్లో డినామినేటర్లో వస్తుంది ఏ ఇంటూ ఈ బై యూఎఫ్ ఇంటూ ఎంఎఫ్ వస్తుంది అంతే. ఇంతకుముందు ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం చేశాం కదా ఇప్పుడు అది. ఇవన్నీ ఇస్తే మాత్రం చేంజ్ అవుతుంది ఫార్ములా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఏ రూమ్ ఆఫ్ సైజ్ 10 into 4 meters ఈజ్ టు బి ఇల్యూమినేటెడ్ బై 10 150 watts ల్యాంప్స్. అంటే ఏమంటాడు 10 ల్యాంప్స్ ఉన్నాయంట, ఈచ్ వాటేజ్ ఎంత 150. ఓకేనా, ద ఎంఎస్సిపి ఆఫ్ ఈచ్ ల్యాంప్ ఈజ్ 300. ఎంఎస్సిపి అంటే ఇది మనం థర్డ్ యూనిట్లో నేర్చుకున్నాం. ఎంఎస్సిపి అంటే మీన్ స్పెరికల్ క్యాండిల్ పవర్ అంటారు. మీన్ స్పెరికల్ క్యాండిల్ పవర్ ఎంత ఇచ్చాడు 300 ఇచ్చాడు. ఎజ్యూమింగ్ ఏ డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ 0.8 అన్నాడు. ఎజ్యూమింగ్ ఏ డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ 0.8. డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడమ్మా 0.8 అండ్ ద యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఈజ్ 0.5. చూడండి, షుడ్ బి నోటెడ్ దట్ ఆల్వేస్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ లెస్ దెన్ 1, బట్ గ్రేటర్ దెన్ 1 లేదు. డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ కూడా అంతే, 1 అయినా ఉంది, లెస్ దెన్ 1 అయినా ఉంది, 1 కన్నా దాటలేదు. చూడండి, అండ్ యావరేజ్ ఇల్యూమినేషన్ ప్రొడ్యూస్డ్ ఆన్ ది ఫ్లోర్. టోటల్గా ఒక ఫ్లోర్లో ఏదైతే ఫ్లోర్ ఉందో మన సర్ఫేస్, ఆ సర్ఫేస్ కంప్లీట్గా కనిపించాలంటే మనకి యావరేజ్గా ఇల్యూమినేషన్ ఎంత కావాలి అది అడుగుతున్నాడు క్వశ్చన్లో. అది చూడండి. సో ఫస్ట్ ద ఏరియా ఆఫ్ ది రూమ్, ఫస్ట్ కంపల్సరీగా ఏరియా ఆఫ్ ది రూమ్ చేయాలి. ఎంత ఉంది 4 into 10 into 40, ఆ 40 into 10 into 4 40 మీటర్ స్క్వేర్ ఉన్న ఏరియా రూమ్ ఉంది. మనకి టోటల్ లుమెన్స్ ఫ్లక్స్ ఎమిటెడ్ బై ది 10 ల్యాంప్స్. ఇప్పుడు మనకి ఒకటే క్వశ్చన్ ఇక్కడ, చాలా చూడండి క్లారిటీగా చూడండి. అన్ని ప్రాబ్లమ్స్ ఒకలా ఉన్నాయి, కానీ చిన్న చిన్న ట్విస్టులు ఉన్నాయి, అందుకోసం మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుంది. మనకి ఒక్కొక్క ల్యాంప్ 150 వాట్స్ అమ్మ, ఒక్కొక్క ల్యాంప్ 150 వాట్స్. ఫస్ట్ ప్రాబ్లంలో 60 వాట్స్ తీసుకున్నాం, సెకండ్ ప్రాబ్లం 80 వాట్స్. నౌ వీఆర్ టేకింగ్ అదే 150 వాట్స్ ల్యాంప్. ఇప్పుడు 10 వాట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాలి ఏంటి, ఈచ్ ల్యాంప్ నుంచి ఎంత అవుట్పుట్ వస్తుందో తెలియదు మనకి, అది కావాలి ఫస్ట్. సో 10 lamps, 10 into 150 into 4pi. How it is came here? E is equal to 5/4pi అంటాం. This is the formula. Sometimes ఇది చేసుకోవచ్చు ఈ ఫార్ములా. E is equal to 5/pi.
5 అంటే టోటల్ లుమెన్స్ ఫ్లక్స్ ఎమిటెడ్ బై ది ల్యాంప్. లుమెన్స్ ఫ్లక్స్ అంటే ఒక్కొక్క ల్యాంప్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాంప్ నుంచి ఎంతైతే రేడియంట్ ఎనర్జీ ఫ్లో అవుతుందో దాన్నే ఫ్లక్స్ అంటాం. ఓకేనా, దాన్నే ఫ్లక్స్ అంటాం. ఆ ఫ్లక్స్ ఎంత టోటల్ కావాలి అంటే అన్ని ల్యాంప్ నుంచి ఎంత, ఒక్కొక్క ల్యాంప్ నుంచి తెలియదు కానీ టోటల్ 10 ల్యాంప్స్. సో టోటల్ 10 ల్యాంప్స్ యొక్క ఫ్లక్స్ చేయాలన్నమాట. దానికి ఏం చేస్తున్నాం, 5 = E × 4π. 4π ఇది. సో హియర్ 10 × 150 దెన్ 8849.5 లూమెన్స్ వచ్చింది. నెక్స్ట్ టోటల్ లూమెన్స్ ఫ్లక్స్ రీచింగ్ ది వర్కింగ్ ప్లేన్. ఇప్పుడు ఇంత ఫ్లక్స్ అనేది 8849 లూమెన్స్ 10 ల్యాంపుల నుంచి 150 వాట్ ల్యాంప్స్కి మనకి ఎంత వచ్చింది. ఇప్పుడు అది వర్కింగ్ ప్లేన్ మీద ఎంత రీచ్ అవుతుంది అనేది కరెక్ట్గా కావాలి. ఎందుకంటే వర్కింగ్ ప్లేన్ మీద రీచ్ అయినప్పుడు యుటిలైజేషన్ ఫ్యాక్టర్, డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్ అవుతాయి. సో ఎంత రీచ్ అవుతుందంట, యుటిలైజేషన్ ఫ్యాక్టర్ 0.5 బై డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ 0.8 × 5 we get 11780.97 lumens. Next, the illumination on the working plane is equal to just now you see that lumens on the working plane by total area to be illuminated E is equal to 5/A. ఇలా కూడా రాస్తాం. జనరల్గా మనకి ఏంటంటే లుమెన్స్ ఇంటెన్సిటీ అనుకోండి, I is equal to 5/ω సాలిడ్ యాంగిల్ రాస్తాం. సిమిలర్గా ఈ ఇల్యూమినేషన్ ఇచ్చేటికి 5/A రాయొచ్చు. ఏరియా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టెరిడియన్ తీసుకుంటే 4π రాస్తాం, తర్వాత ఓన్లీ ఏరియా తీసుకుంటాం. దెన్ E is equal to లుమెన్స్ ఆన్ ది వర్కింగ్ ప్లేన్ అంతా 11780.97 బై టోటల్ ఏరియా టు బి ఇల్యూమినేటెడ్ ఎంతమ్మా 40. అంటే ఎంత వస్తుంది, ఇంత లక్ష వస్తుంది. అంటే మనకి 10 ల్యాంప్స్ ఈచ్ వాటేజ్ 150 వాటేజ్ ఉన్నప్పుడు మొత్తం వర్కింగ్ ప్లేన్ ఆ సర్ఫేస్ మీద వర్క్ ఫ్లోర్ మీద 294.52 ఫ్లక్స్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ దిస్ వన్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఇందులో మీ వెరీ ఎక్స్పెక్ట్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ మిడ్ ఎగ్జామ్స్ అండ్ అదర్ ఎగ్జామ్స్ బాగా యూజ్ అవుతుంది ఇది. ఈ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న టిస్టులు ఉన్నాయి, చూడండి సార్. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో లాస్ట్ ప్రాబ్లం చేద్దాం. సో ద ఫ్రంట్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఎంత సైజు 25 × 12 meters ఈజ్ illuminated by 20 lamps and one each having a 1200 watts, so that uniform illumination on the surface is obtained. Assuming lumens efficiency ఎంత ఇచ్చాడు ఈచ్ ల్యాంప్కి, అది లుమెన్స్ ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు, ఓవరాల్గా 30 lumens per watt. ఈచ్ వాటేజ్కి మనకి 30 lumens ఇస్తున్నాడు. కోఎఫిషియంట్ ఆఫ్ యూటిలైజేషన్ ఎంత 0.75. ఇల్యూమినేషన్ ఆన్ ది సర్ఫేస్, డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడు 1.3. వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడు 1.2. అంటే వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ ఇచ్చాడు, డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ ఇచ్చాడు, యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఇచ్చాడు, ఇచ్చి ఇల్యూమినేషన్ ఆన్ ది సర్ఫేస్ అడుగుతున్నాడు, అంటే క్యాపిటల్ E అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏరియా ఎంత 25 × 12 అంటే 300 meters square. ద టోటల్ లుమెన్స్ గివెన్ అవుట్ బై 20 ల్యాంప్స్. ఇంతకు ముందు 10 ల్యాంప్స్ ఏం చేసాం, 10 × 150 లైక్ దట్ చేసాం కదా, అలా 20 ల్యాంప్స్ చేస్తాం. 20 × సో జనరల్గా ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి, వాట్ ఇస్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది ల్యాంప్ హియర్. ఎఫిషియన్సీ ల్యాంప్ యొక్క ఎఫిషియన్సీ ఏంటంటమ్మా, ల్యాంప్ అవుట్పుట్ బై ల్యాంప్ ఇన్పుట్. ల్యాంప్ అవుట్పుట్ ఏంటి, లూమెన్స్లో ఉంటుంది. లైట్ అవుట్పుట్ ఎలా కొలుస్తాం, యూనిట్స్ ఏంటి లూమెన్స్. లైట్ ఇన్పుట్ ఏంటి, ఎలక్ట్రికల్ పవర్. ల్యాంప్ అవుట్పుట్ బై ల్యాంప్ ఇన్పుట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ల్యాంప్ అవుట్పుట్టే కదా కావాలి. సో ఎఫిషియన్సీ ఇంటూ ల్యాంప్ ఇన్పుట్. ఎఫిషియన్సీ ఎంత 30 ఇంటూ ల్యాంప్ ఇన్పుట్ ఎంత 1200. అంటే ఈచ్ ల్యాంప్ ఎంత 30 × 1200. మనకి ఎన్ని ల్యాంప్స్ ఉన్నాయి 20. therefore 20 × 30 × 1200 we get this equation 7,20,000 lumens అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ టోటల్ లూమెన్స్ రీచింగ్ ఆన్ ది సర్ఫేస్, ఇంత వచ్చిన తర్వాత సర్ఫేస్ మీద ఎంత ఇల్యూమినేట్ అవుతుంది అనేది కావాలి. దెన్ 5 × యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఇంటూ డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ ఇంటూ వేస్ట్ లైట్ ఫ్యాక్టర్. సో ఇంతకు ముందు కేసులో వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ రాయలేదు, బట్ ఇస్తే మాత్రం తీసుకోవాలని చెప్పాను అది. ఓకేనా. సో 5 అంటే ఎంత వచ్చింది 7,20,000 ఇంటూ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడు 0.75. వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడు 1.2. చూసారా, వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ ఇప్పుడు గ్రేటర్ దెన్ 1 ఉంటుంది, అండ్ డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ 1.3. దెన్ వి గెట్ దిస్ ఈక్వేషన్
3,46,153.84 లుమెన్స్ వచ్చింది. ఎంత టోటల్ లుమెన్స్ రీచ్ అయ్యేది ఇది సర్ఫేస్ మీద. అంటే ఈజ్ ఈక్వల్ టు ఈచ్ కావాలి కాబట్టి లక్స్ ఎంత కావాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫ్లక్స్ బై ఏరియా 300. సో ఈజ్ ఈక్వల్ టు 5/A కదమ్మా ఫార్ములా. టోటల్ ఫ్లక్స్ బై ఏరియా. సో దిస్ బై ఏరియా 300. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అంటే ఫ్లక్స్ అవైలబుల్ వేరు, సర్ఫేస్ మీద పడింది మాత్రం ఇదే 3 lakhs అవుట్ ఆఫ్ 7 lakhs. మిగతా వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ వేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ ది లైట్నింగ్ స్కీమ్స్. సో మనకి ఇంకా లైట్నింగ్ స్కీమ్లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 3 యూనిట్ 3లో కూడా అడగచ్చు ఈ ప్రాబ్లమ్ని, ఎందుకంటే అక్కడ డెఫినేషన్సే కాబట్టి అక్కడ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో in the today we'll conclude this topic here. In the next class we will start the రిమైనింగ్ టాపిక్ లైట్నింగ్స్. చూడండి తర్వాత ఫ్రెష్గా మనం మ్యాక్సిమం ఒక ఈరోజు ఎంత సాటర్డే మేబీ ఆఫ్లైన్లోకి వచ్చినప్పుడు కానీ మేబీ ఆన్ వెన్స్డే మేబీ స్టార్ట్ అయింది 5th యూనిట్. అప్పుడు మళ్ళీ కంటిన్యూస్గా వినండి అమ్మ 5th యూనిట్ నుంచి, అక్కడైనా మీకు క్లారిటీ వస్తుంది. ఈజ్ ఇట్ ఓకే ఆల్ ఆఫ్ యూ? హలో ఓకే థ్యాంక్ యూ. సో నెక్స్ట్ యూనిట్ నుంచి కరెక్ట్గా కంటిన్యూస్గా ఫాలో అయితేనే అర్థమవుతుందమ్మా, మీకు మధ్య మధ్యలో వస్తే మాత్రం కరెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ మ్యాక్సిమమ్ మీకు మిడ్ ఎగ్జామ్స్ జనవరి ఎండింగ్లో ఉంటాయి చాలా వరకు. ఓకే కన్ఫామ్గా ఫిబ్రవరిలో మిడ్ ఉంటుంది, మళ్ళీ సెకండ్ మిడ్ ఉంటుంది, మళ్ళీ ఫిబ్రవరి. ఏంటమ్మా? హలో మిడ్ 1 అమ్మా, మిడ్ 1 జనవరి ఎండింగ్లో ఉంటుంది మ్యాక్సిమం. జనవరి ఆఫ్టర్ పొంగల్ తర్వాత ఇస్తాడమ్మా, ఆఫ్టర్ 25th మిడ్ పెడతాడు. తర్వాత మళ్ళీ మిడ్ అయిపోయిన 10 daysకి మళ్ళీ సెకండ్ మిడ్ వచ్చేస్తుంది 15 days గ్యాప్లో. సెకండ్ మిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 15 days గ్యాప్లో ల్యాబ్ ఎక్స్టర్నల్స్ సిమ్. అంటే ఆల్మోస్ట్ మీరు జనవరి 20 తర్వాత నుంచి ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారమ్మా. కొంచెం ఈ 28 లోపల బిఫోర్ పొంగల్ చదవండి. ఈ 15 days చదివితే 4-1 పాస్ అవుతారు, లేకపోతే కష్టం అయిపోతుంది చెప్పేస్తున్నాను. ఎందుకంటే మీరు పొంగల్ తర్వాత చదువుదాం అనుకున్నారు అనుకోండి, సెమ్ ఏమి ఉండదు, టైం ఎగ్జామ్స్కే పోతుంది టైం. సో మాక్సిమం ఈ 15 days అబ్జర్వేషన్స్ రాయండి. అందరూ ఎవరైతే మన ల్యాబ్స్ కంప్లీట్ చేసుకున్న అబ్జర్వేషన్స్ రాసుకోండి, రాస్తూ చదవండి. ఓన్లీ అబ్జర్వేషన్ అంటే రోజు అదే చేయడం కాదు, అది ఏదైనా మనం బద్ధకంగా ఉన్నప్పుడు చదవడానికి నిద్ర వచ్చినప్పుడు అలా చేయాలి, అబ్జర్వేషన్ రాసుకోండి. అందుకని అందరూ ప్రిపేర్ అవ్వండి.